friends, how are you? Welcome to our Rama cooking channel. Today we are preparing Jowar Sweet. की तोली एकादशी शुभाकांक्षलु. It's so yummy. ఈరోజు మనము జొన్నలతో పేలాల పిండిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది ఆషాఢంలో తొలి ఏకాదశి రోజున అందరూ తయారు చేసుకుని తింటారు. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్. ఇది ఎండాకాలం నుంచి మన వర్షాకాలంలో వచ్చేటప్పటికి మనలో ఉన్న రోగ నిరోధక శక్తిని పెంచడం కోసం ఈ పేలాల పిండిని చేసుకుని తింటారనమాట. మనకి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. జొన్నల వలన జీర్ణశక్తి పెరుగుతుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉంటాయి. బెల్లం వలన మనకి రక్తహీనత తగ్గుతుంది, హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది, కాల్షియం ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఒక కప్పు జొన్నల్ని వేడివేడి నీళ్ళల్లో వేసుకుని ఒక 5 minutes మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. బాగా మరిగిన నీళ్ళల్లో మాత్రమే జొన్నలను వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని 5 minutes పెట్టుకోండి మూత పెట్టి. 5 నిమిషాలు అయిన తర్వాత ఆ జొన్నలను తీసి స్ట్రైనర్లో వేసి వాటర్ని అంతా తీసేసి చల్లటి నీళ్ళతో కడిగి ఇలా ఒక కాటన్ క్లాత్లో ఆరబెట్టండి. ఒక 2-3 hours ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఫ్యాన్ గాలికైనా మనకి అవి ఈజీగా ఆరిపోతాయి. ఇలా ఆరిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటాయి. కొంచెం వేడి నీళ్ళలో వేయడం వల్ల జొన్నలు అనేవి కొంచెం ఉబ్బుతాయి, కొంచెం లావుగా అవుతాయి అన్నమాట. వీటిని మనము ఇలా కొన్ని ఓ గుప్పెడు వేసుకుని హై ఫ్లేమ్లో ఆ మూకుడు అనేది చాలా వేడి అయిన తర్వాత అప్పుడు ఒక గుప్పుడు జొన్నలను వేసి గరిటతో కలపండి. ఒక 2-3 minutes కలిపిన తర్వాత మూత పెట్టండి. ఇప్పుడు పేలాలుగా వస్తాయి అన్నమాట. ఇలా పేలాలుగా వచ్చిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని మళ్ళీ హై ఫ్లేమ్లోనే పెట్టుకుని మూకుడు కొంచెం వేడయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒక గుప్పుడు వేసుకుని మళ్ళీ కలుపుతూ ఉండండి. ఇలా మూత పెట్టి తీసిన తర్వాత మనకి ఇలాగా ఒక 5 minutesలోనే మనకి ఈజీగా అయిపోతాయి. ఇలా ఇదే విధంగా మొత్తం అన్ని జొన్నలను కూడా ఇలా పేలాలుగా చేసుకున్నాము. ఒక కప్పుకి చాలా పేలాలు అయినాయి. అంటే పాప్కార్న్ అనమాట, చిన్న సైజ్ పాప్కార్న్ లాగా. వీటితో ఇప్పుడు మనం 2 రకాలుగా స్వీట్ తయారు చేసుకుందాము. అందులో కొంచెం ఒక 2 cups లాగా వేసి తీసుకున్నాము. చిన్న కప్తో 2 cups తీసుకున్నాము పేలాలు. 7-8 యాలకులు కూడా వేసుకుని మూత పెట్టుకుని కొంచెం రఫ్గా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా పౌడర్లా కాకుండా కొంచెం రవ్వలాగా. ఇప్పుడు ఒక 1/4 cup బెల్లాన్ని తీసుకుని ఆ మిక్సీ జార్లోనే వేసేసుకోండి. వేసుకుని మూత పెట్టేసి ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. మనకి ఇలా పొడిపొడిగా వస్తుంది. బెల్లం పిండిలో బాగా కలిసి పౌడర్ అవడం వల్ల ఇలా పొడిపొడిగా వస్తుంది. పేలాల పిండి రెడీ. చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇది. ఇప్పుడున్న కరోనా టైంలో ఇది ఆషాఢంలోనే కాదు, ఎప్పుడైనా సరే రోజుకు ఒక 2-3 spoons తింటే చాలా మంచిది. ఇప్పుడు ఆ పేలాలతోటి లడ్డూగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి ఒక 1/2 cup బెల్లం తీసుకున్నాము. ఇది ముద్ద బెల్లం అయితే బాగుంటుంది, ఉండ బెల్లంలా ముద్దగా ఉన్న బెల్లం అయితే. ఈ బెల్లాన్ని ఒక అడుగు మందం ఉన్న మూకిట్లో వేసుకోండి. మరీ పలుచగా ఉన్న మూకుడైతే బెల్లం మాడిపోతుంది. కొంచెం దలసరిగా ఉన్న మూకుట్లోకి ఆ బెల్లాన్ని వేసుకుని ఒక 1/4 glass వాటర్ని వేసుకుని గరిటతో బాగా కలపండి. బెల్లం బాగా కొంచెం పాకంలాగా తయారవుతుంది. ఇలా నురుగులాగా పాకంలాగా వచ్చిన తర్వాత ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకుని పాకాన్ని చెక్ చేసుకోండి. వీడియోలో చూపించినట్టుగా చూడండి. ఇలా మనం వాటర్లో వేసిన తర్వాత ఆ పాకాన్ని తీస్తే మనం ఇలా ఫోల్డ్ చేస్తే అది ఇలా ఫోల్డ్ అవ్వాలి. పాకాన్ని మనం ఎలా మడత పెడితే ఇలా ఫోల్డ్ చేస్తున్నామో అలా అయ్యి ఉండాలన్నమాట. అది స్ప్రెడ్ అవ్వకుండా మనం ఎలా చేస్తే అది అలాగే ఉండేటట్టుగా వీడియోలో చూపించిన విధంగా చేయండి. ఇది మరీ ముదురుగా కాలేదు పాకము, అలాగని లేత పాకం కూడా కాదు, మీడియంగా ఉంది. ఇప్పుడు 2 యాలకులు దంచి అందులో వేసుకోండి. పాకంలో వేసుకుని ఇప్పుడు పేలాల్ని 2 cups పేలాలు వేస్తున్నాం. ఇక్కడ పేలాలు కూడా చూసుకుని వేసుకోండి. ఒకేసారి అన్నీ వేయకుండా ఒక సగం వేసుకుని ఒకసారి గరిటతో బాగా కలుపుకోండి. ఆ పాకాన్ని బట్టి మీరు కలుపుతూ ఆ పాకాన్ని బట్టి ఇంకొన్ని పేలాలు వేసుకుని మళ్ళీ అడుక్కి పైకి బాగా కలుపుకోండి. ఒకేసారి వేయొద్దు. ఇలా కొన్ని పేలాలు వేసుకుని ఇప్పుడు బాగా అడుక్కి పైకి కలుపుకోండి. పాకం ఒక్కొక్కసారి తక్కువగా అనిపించినా
ఒకేసారి పేలాలు ఎక్కువ వేయడం వల్ల మళ్ళీ మనకి ఉండవడానికి కష్టం అవుతుంది. అందువల్ల చూసుకుని పేలాలనే వేసుకోండి. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. బాగా బెల్లం పాకం పేలాలన్నిటికి బాగా పట్టేలా బాగా అడికి పైకి కలుపుకొని వేడివేడిగా ఉన్నప్పుడే మనం అది లడ్డూలాగా చేసుకోవాలి. చల్లారితే మనకు అంతగా ఉండగా రాదు. వేడివేడిగా ఉన్నప్పుడే లడ్డుగా తయారు చేసుకోండి. బాగా వేడిగా అనిపిస్తే కొంచెం చేయిని తడి చేసుకుని చల్లటి నీళ్ళ తడి చేసుకుని కూడా రౌండ్గా చేసుకోవచ్చు. ఇది పిల్లలకి స్నాక్స్ కింద ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు పెద్దోళ్ళు అందరూ తినచ్చు. ఇదే విధంగా మొత్తం అన్నిటినీ కూడా అలా లడ్డూలా చుట్టుకోండి. ఇది లైట్గా స్వీట్గా ఉంటుంది, మరీ ఓవర్ స్వీట్లా అలా ఉండదు. స్వీట్ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఉండే ఈ సీజన్లో జొన్నలు బెల్లంతో కలిపిన ఈ స్వీట్ని తింటే మనకు చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి. రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి. డైలీ కూడా తినండి, ఆషాఢం అనే కాదు, ఎప్పుడైనా సరే తినచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.